ఈ యొక్క కేంద్రపాలిత ప్రాంతం అవ్వచ్చు, హైదరాబాదు ఉమ్మడి రాజధాని అవ్వచ్చు. అంటే ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ కాంగ్రెస్ మధ్య కుమ్మక్కయ్యారు బండి సంజయ్, అలాగే మిగిలినటువంటి రేవంత్ రెడ్డి. ఒక చోటా 6 పాయింట్లు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలను వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి మోసం చేసి గెలిచారు అనే విధంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే 10 సంవత్సరాల తర్వాత ఆ బీఆర్ఎస్ పై వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనుకోండి? ఇప్పుడు నేను ఒక వాస్తవ విషయం చెప్తా రవి గారు, చెప్పండి. ఇప్పుడు ఇక్కడ వారు మాట్లాడుతున్న ఇటు మాట్లాడుతూ ఒక అంశం మాట్లాడతా, మెజారిటీ ప్రజలు హిందువులు ఉన్నారు, హిందువుల గురించి మాట్లాడితే తప్పైంది వీళ్ళకు? అరే మెజారిటీ ప్రజలు హిందువులు ఉన్నారు, హిందువుల గురించి మాట్లాడుతున్నాము, అత్యున్నతమైన న్యాయస్థానం పరిధిలో ఉండే ఒక తీర్పు వచ్చింది. ఆడ రామాలయం కట్టమైన తీర్పు వస్తే ఆ తీర్పు మనకు ఉన్నటువంటి ప్రేమ్ గాంధీ గారు అది సబ్జెక్ట్ అయిపోయింది. అయోధ్యలో రామ మందిరం నిర్మించారు, అయిపోయింది. తెలంగాణ వచ్చింది, అయిపోయింది సబ్జెక్ట్. ఇంకా దాన్ని ఎన్ని రోజులు ఈ ఓట్ల కోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు? ఇప్పుడు ఓట్లు మీరు అడుగుతున్నారు, గుడి కట్టి అడుగుతున్నారు అంటే అరే ఆడ ప్రజల నీతో ఏమైనా కట్టామా, విరాళాలతో కట్టాం కదా. వీళ్ళు కూడా యాదగిరిగుట్టలు కట్టింది బీఆర్ఎస్, కేసీఆర్ గారు యాదగిరిగుట్టలు కట్టింది, పోయాడు వద్దంట. ఆయన కూడా లక్ష్మీనరసింహస్వామి గుడి కట్టినా, భువనగిరి మొత్తం డెవలప్ చేసినా, అక్కడ గెలిపి మనం తెలంగాణ గెలిపి అడగమను. ప్రజల డెవలప్మెంట్ మీద అడగండి అన్న ఓట్లు. చెప్పమని అడగమను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పున్నా కట్టినాం. ప్రేమ్ గాంధీ గారు జన్ధన్ ఖాతాలు, మహాత్మా గాంధీ ఆదర్శంగా తీసుకోరు కదా. మహాత్మా గాంధీ గారు చనిపోయేటప్పుడు ఆయన హే రామ్ అన్నాడు అంటే ఆయన బీజేపీ, ఆయన ఏ రామ్ అన్నాడు ఆయన బీజేపీ, ఆయన సమాజం మీద హే రామ్ రాసి ఉంటది. మనం ఎప్పుడైనా ప్రజలు ప్రేమ్ గాంధీ గారు కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలో ఇంకొక అంశం కూడా ఉంది. రాముడు ఎంపీనా ఎమ్మెల్యేనా, ఎందుకు పద్దాకులు ఆయన గురించి మాట్లాడుతున్నారు పద్దాకులు అని చెప్పేసి బీజేపీని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఏం సమాధానం చెప్తారు? చేసిన విషయం చెప్తున్నాము, దాంట్లో తప్పేముంది? భక్తిని అవకాశం ఉంది, బయటకు తీసుకొస్తారు. మొన్న తీసుకొస్తారు. సరే చెప్తా, మొన్న మీరు ఏమంటారు పోయి జోగులాంబ దగ్గర చెప్పిండు మా ముఖ్యమంత్రి పోయి మొన్న జోగులాంబ ముఖ్యమంత్రి చెప్పిండు మన ఆయన తీసుకొస్తుండే దేవుణ్ణి. భక్తి ఒట్టు తింటాడు, లక్ష్మీనరసింహస్వామి ఒట్టు తింటాడు, ఆయన కూడా ఒట్టు తింటారా? ఒట్టు తింటున్నా, నేను పథకాలు ఇస్తా, ఓటేమని అడుక్కుంటుంది కదా. మీ దగ్గరకు వచ్చే వరకు ఒక న్యాయమా? ఆగస్టు 15 వరకు తప్పకుండా ఇది కంప్లీట్ చేస్తా అని చెప్తున్నాడు. మరి చెప్పమను, ప్రజల సాక్షిగా మనం దేవుడి మీద ఎందుకు పట్టు తింటున్నావు? దేవుడి మీద ఒట్టు తిన్నా ఒకటే. దేవుడు గుళ్ళు ఉంటాడు, మనసులో భక్తి ఉండాలన్నాడు. మన మనసులో భక్తి ఉండాలన్నట్టు ప్రజలను ఎందుకు భయపట్టిస్తున్నాడు? ప్రజలను ఎందుకు మభ్య పెడతా ఉన్నాడు? ప్రజలను ఎందుకు అసెంబ్లీలో గెలిచిన తర్వాత 6 హామీలు అమలు చేస్తాడు. ఏమంటాడు? మీరు 17 స్థానాలు గెలిపిస్తే మనం రాష్ట్రంలో ఇవన్నీ అమలు చేస్తాం. అది ఎందుకు అబద్ధాలు చెప్పడం? అసెంబ్లీ పార్లమెంట్ ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అంశం ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాలి? 6 హామీలు అమలు మిగిలింది. ప్రేమ్ గాంధీ గారు విభజన హామీలు, ప్రేమ్ గాంధీ గారు ఒక్క నిమిషం, రమేష్ గారు ఒక్క నిమిషం. ప్రేమ్ గాంధీ గారు విభజన హామీలు కూడా ఇప్పటికి కూడా అమలు కానటువంటి పరిస్థితి. బయ్యారం ఉక్కు కర్మాగారం అవ్వచ్చు, మొన్న ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకొని వారం రోజులు నోటిఫికేషన్ వస్తానంగా ఆ పసుపోర్టు అనౌన్స్ చేశారు. ఇవన్నీ కూడా మీరు కూడా ఓట్లని ఆకర్షించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం కదా? అరే వాస్తవం అండి. ఇప్పుడు ఈ సమయాన్ని బట్టి ఎప్పుడెప్పుడు ఏమేమి రావాలో వస్తాయి. ఎప్పుడో మూతపడ్డ కర్మాగారం ఇప్పలేదా? కర్మాగారము దాన్ని తీయలేదా? తర్వాత 9.52 కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి భాగం చెప్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి అభివృద్ధిలో సింహభాగం భారతీయ జనతా పార్టీ కదా. ఏం చేస్తారని చెప్పండి? రైతులకు డైరెక్ట్ గా వాళ్ళు 300 రూపాయలు ఇచ్చారు అప్పుడు సబ్సిడీ.
2,000 రూపాయలు యూరియా సంచి మీద సబ్సిడీ ఇస్తున్నాం. చిన్నతర రైతులకు 2 సంచుల ఎకరం ఉంటాయి. తర్వాత డిఎఫ్ మీద 1,300 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. డైరెక్ట్ రైతులకు సబ్సిడీ ఇస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. ప్రేమ్ గాంధీ గారు ఏ ప్రతిపక్షం అయినా సరే, ఏ ప్రతిపక్షం అయినా సరే, ఏ ప్రతిపక్ష నాయకుడైనా సరే అభివృద్ధిని ఏ రోజు ఎవరో పొగిడిన సందర్భం ఉండదు. కానీ పనుల గురించే వాళ్ళు తెరపైకి తీసుకొస్తారు. ఆ పనులు ఆ విషయంలో అంటే విభజన హామీలు ఎంతవరకు నెరవేర్చారు, బయ్యారం ఉక్కు కర్మాగారం అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి అంశాలు అవ్వచ్చు. అయితే ఇక్కడ రవి గారు ఒక అంశం మనం చేయాలి. ఇది 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పరిధి. 2 రాష్ట్రాల వల్ల వారికి ఉన్నటువంటి ఆ ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకొని కేంద్రం దృష్టికి తీసుకపోతే ఆ పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా ఎప్పుడు కలిసి ఉన్నాయని కేసీఆర్ ఎప్పుడు మాట్లాడితే ఒకరికొకరు మాట్లాడుకున్నారు. మొన్నటికి ఇది కదా, నాగార్జున సాగర్ మీద ఒక అంశం మాట్లాడతారు, విజయవాడ అంశం మీద ఒక అంశం మాట్లాడతారు, ఉమ్మడి రాజధాని మీద ఒక విషయం మాట్లాడతారు. ఎక్కడ సంయుక్త 2 రాష్ట్రాలు ఉండాలి. ఈ 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు ఉమ్మడి ఉండాల్సిన అంశాలు ఆలోచించి 2 రాష్ట్రాలు పోయి కేంద్రం దగ్గర కూర్చోవాలి. కూర్చొని విభజన హామీలు ఇవి ఉన్నాయి, ఇవి అమలు చేయాలన్నటువంటి అంశం మాట్లాడారు. ఎక్కడ వీళ్ళు తీసుకొని వీళ్ళు సీట్ కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంది. ప్రజల గురించి ఎప్పుడు ఆలోచించాలని, ప్రజల గురించి ఏం చెప్పారు అన్న చెప్పాడు. గోవర్ధన్ అని ఏమన్నాడు, ఆ గవర్నమెంట్ అక్కడ వచ్చిన తర్వాత 7 మండలాలు పోయినాయి. 7 మండలాలు పోవడానికి బీజేపీ భారతీయ జనతా పార్టీ ఏం లేదు. అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాతనే అక్కడ 7 మండలాలు అక్కడ పోయింది. మాకేం జగన్ మాకు చుట్టం కాదు, రేవంత్ రెడ్డి మాకు పగ కాదు. ఎవరితోనైనా కానీ అప్పుడున్నటువంటి కేంద్రం ఒకటే ఆలోచిస్తుంది, ప్రజల సంక్షేమం ఆలోచించింది. ఏ పార్టీకి ఇచ్చేసినటువంటి దాఖలాలు లేవు. ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ పెట్టిన పథకాలు కూడా అన్ని చూడండి, ఉచిత పథకాలు లేవు. సమాజంలో ప్రజలకు ఏది అవసరమో అది మాత్రమే ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. నేను జయరాం గారు కూడా అన్న ఒక మాట, దళితుల విషయం నిజంగా సార్ అది కోర్టులో ఉన్నది పరిధి. మేము ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దాన్ని స్టాండ్ తీసుకున్నది. నరేంద్ర మోడీ గారు మొన్న మాట్లాడారు. ఖచ్చితంగా ఎస్సీ వర్గీయంగా సరైన తీర్పు వస్తుంది సార్. సరైన నిర్ణయం భారతీయ జనతా పార్టీ రేపు అధికారం రాగానే సందేహం లేదు. రైట్ రమేష్ గారు